హలో బడీస్, గుడ్ ఈవినింగ్. నేను మీ సుప్రీం సయ్యద్. ఇవాళ అయితే ఇంకో వీకెండ్ బ్లాక్ అయితే స్టార్ట్ అయిపోయాం. ప్రజెంట్ అయితే నేను హైవేలో ఉన్నా. హైవే అంటే మదనపల్లి దాటుకొని మనం వెళ్ళే ఊరికైతే చాలా దగ్గరలో ఉన్నాం. అది ఏ ఊరు అనేది చూపిస్తాను చూడండి. మనం మదనపల్లికి పక్కనే ఉన్న పొంగనూరులో ఒక 2-3 ప్లేసెస్ ఉన్నాయి. బాగా హిస్టారికల్ ప్లేసెస్ అవి. ఏంటి ఆ హిస్టారికల్ ప్లేసెస్ అనేది నాతో పాటు మీరు చూసేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, సూపర్ ఉంటుంది. చలో మరి పుంగనూరు లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే మనం పుంగనూరు ఎంట్రన్స్లో ఉన్నాం. ఇది శ్రీకృష్ణదేవరాయల వారి స్టాచ్యూ. ఇది స్టార్టింగ్లో ఈ సర్కిల్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే పుంగనూరు లోపలికి వెళ్తాం, లెఫ్ట్ తీసుకుంటే పుంగనూరు బైపాస్ అది. సో మనమైతే రైట్ తీసుకొని లోపలికి వెళ్దాం. బిఫోర్ ఎలక్షన్స్ ఈ రోడ్లన్నీ చాలా బాగా, అంటే పాత రోడ్ అయితే సింగిల్ రోడ్ ఉండింది, ఇప్పుడైతే డబుల్ రోడ్ వేశారు. దట్టు ఇటు అటు స్ట్రీట్ లైట్స్ పెట్టారు. అది ఇంకా చాలా బాగుంటుంది నైట్ టైంలో చూస్తే మీరు. సో ఇక్కడ నుంచి లోపలికి ఒక 3-4 కిలోమీటర్స్కి వెళ్తే మనం పొంగనూరు టౌన్కి వచ్చేస్తాం. ఇప్పుడైతే మొత్తం స్ట్రైట్ రోడ్ అయిపోయింది. ముందైతే చాలా కర్వ్స్ ఉన్నాయి ఈ రోడ్లో, సింగిల్ రోడ్లో కూడా అది కొద్దిగా డేంజర్గా ఉండింది. బట్ ఇప్పుడైతే స్ట్రైట్ రోడ్డు, దట్టు డబుల్ రోడ్డు. యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ అవ్వవు ఇప్పుడు. పుంగనూరులో మనమైతే ఒక 3 ప్లేసెస్ అనుకున్నాం చూడాలని చెప్పి. టైం దొరికితే 3 కవర్ చేస్తాను ఈరోజు. సో ఈ రోడ్ చూడండి ఎంత బాగుంది. స్ట్రైట్ రోడ్డు ప్లస్ అటు ఇటు స్ట్రీట్ లైట్స్, సూపర్గా ఉంది చూడడానికి అయితే. పైన క్లౌడ్స్తో పాటు పుంగనూరు అంటే చిన్న టౌన్ అనుకుంటాం కానీ బట్ టౌన్ అయితే చాలా పెద్దదే. ఇది ఎమ్మెల్యే పెద్దిరెడ్డి గారి ఊరు. ఇది దీని పక్కనే వాళ్ళ ఊరు. సో ఇది ఆయన నియోజకవర్గం. సో మనమైతే ఆల్మోస్ట్ ఎంట్రీ అయిపోయాం. పొంగనూరు మధ్యలో ఉన్నాం ఇప్పుడు. మనం వెళ్ళే ప్లేస్కి వెళ్ళాలంటే మనం పలంనేర్ రోడ్కి వెళ్ళాలి. ఏఎంసీ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన జయశంకర్ గారికి అని చెప్పి చూడండి, ఆర్చ్లా కట్టేశారు ఫ్లెక్సీ కూడా. ఊరి బయట అయితే రోడ్లు బాగానే ఉన్నాయి కానీ ఊరు లోపల అయితే కొద్దిగా చిన్నగానే ఉన్నాయి. ఇక్కడ ఇది కూడా వైట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఈ పుంగనూరు ప్లేస్ని పూర్వం రాజులు పరిపాలించేవాళ్ళు. పుంగపురి అని పిలిచేవాళ్ళు అంట ఈ ఊరిని ముందు. అది కాలానుసారంగా పుంగనూరు అయిపోయింది పుంగపురి నుండి. సో ఇది ప్రైవేట్ బస్ స్టాండ్ ఇక్కడ. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం పలంనేర్ రోడ్డుకి వెళ్తాం. సో పుంగనూరు అంటే ఏదో చిన్న టౌన్ అనుకుంటారు కానీ ఎంత ఉంది చూసారా. సో మనం అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇక్కడ రైట్ తీసుకోవాలి. ల్యాండ్ మార్క్ వచ్చి గుడి దగ్గర రైట్ తీసుకోవాలి. మనమైతే ఇప్పుడు పుంగనూరు లోపలికి వెళ్తున్నాం. పుంగనూరు వీధులు ఎలా ఉన్నాయి చూడండి.
ఈ వీధిలో అన్ని రకాల ఇల్లులు ఉన్నాయండి. పాత ఇల్లులు ఉన్నాయి, కొత్తగా కట్టిన ఇల్లులు ఉన్నాయి. లెఫ్ట్ లో చూసుకోండి, మీకు పాత ఇల్లు అయితే కనిపిస్తుంది, స్తంభాలు వచ్చాయి. మన సూర్యారావు గారి. సో ఇదంతా పాత పుంగనూరు అలాగే అనిపిస్తుంది నాకైతే. ఓల్డ్ పుంగనూరు టౌన్ లో షాప్స్ అనుకుంటా. చిన్న చిన్న వీధులు, బట్ షాపులు కూడా చిన్న చిన్నవి ఉన్నాయి, కానీ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అన్ని రకాల షాప్స్ ఉన్నాయి. మా చెల్లి చెప్పింది మార్కెట్ ఏరియాలో ఉంది ఇదంతా ఒకటి. సో మనం చూడాలనుకున్న ప్లేస్ వచ్చి ఇదే. ఇదిగో రైట్ లో చూడండి, స్ట్రైట్ గా ఇదే కోట, పుంగనూరు కోట. దీన్నే మనం చూడాలనుకున్నాం ఈరోజు. చూడాలనుకున్న 3 ప్లేసెస్ లో ఇది కూడా ఒకటి. దీని గురించి మొత్తం చూద్దాం. సో ఇదే ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడడానికి వచ్చిన కోట అయితే. ఆ కోట డీటెయిలింగ్ ఇవ్వండి. పైన ఒక సింహం ఉంది, ఆ పైన చూడండి ఒక సింహము, ఒక గుర్రము, మధ్యలో కత్తిలాగా ఉంది కదా. ఆ రోజుల్లోనే ఎలా చేశారు చూడండి. ఇక్కడైతే 2 ఏనుగులు, ఒక అమ్మవారు. కోట ఎంట్రన్స్ అయితే ఇది. మన సూర్యారావు గారు ఆపోజిట్ లో ఉన్నారు, అందుకని సరిగ్గా కనపడడం లేదు కదా. ఇప్పుడు చూడండి కోట ఎంట్రన్స్ ఎలా ఉందో. మధ్యలో అక్కడ గ్రిల్స్ చేశారు. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం. ఆ రోజుల్లో చూడండి ఎలా కట్టారు అక్కడ. స్తంభాల్లా కట్టారు సింహాల్ని. ఇక్కడ చూడండి చిలకలు అనుకుంటా, చిలకల్ని ఇలా చిలకలో లేకపోతే సీ హార్స్ లాగా ఉంది చూడడానికి. సీ హార్సెస్ లాగా ఉన్నాయి, పిల్లర్స్ అలా కట్టారు. ఇది వెనక సైడ్ ఎంట్రన్స్ కి. సేమ్ పైన చూసుకుంటే మళ్ళీ ఒక సింహము, ఒక గుర్రము, కత్తి బొమ్మలా ఉంది. ఇది ఇటు సైడ్ ఎంట్రన్స్. ఇక్కడ చూడండి ఎలా ఉందో, పెంకులతో ఏదో డిజైన్ లా చేశారు, అది కూడా బాగుంది. ఆ పైకి వెళ్ళడానికి దారి అయితే ఇక్కడ ఉంది, బట్ దారి క్లోజ్ చేస్తారు, డోర్ లాక్ చేస్తారు. సో పైకి అయితే వెళ్ళలేం. సో ఇది ఎంట్రన్స్ కదా. ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తే ఇదే మన పుంగనూరు కోట. సో ఇదే మన పుంగనూరు కోట ఫ్రెండ్స్. ఇక్కడ అసెంబ్లీ రోడ్ మూవీ షూటింగ్ కూడా జరిగింది. ఇప్పటికి కూడా ఇక్కడ రాజవంశీకులు వచ్చి వెళ్తుంటారు ఈ కోటలోకి. ఈ కోట పక్కన ఒక చిన్న గుడి అయితే ఉంది చూడండి, ఇదే. సో ఈ సుగుటూరు గంగమ్మ, ఈ గంగమ్మ జాతరకి ఆ రాజవంశీకులు వచ్చి ఇక్కడ జాతర జరిపిస్తారంట. చాలా గ్రాండ్గా జరుగుతుంది ఇక్కడ జాతర. ఇక్కడైతే లోపలికి వెళ్ళడానికి మొత్తం క్లోజ్ చేశారు, లోపలికి వెళ్ళడానికి అయితే ఎంట్రీ లేదు. ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టినారు, అక్కడ ఉన్నారు చూసారా, టీ తాగుతున్నారు ఆయన. సో లోపలికి వెళ్ళలేం, పర్మిషన్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఈ రాజ కుటుంబీకులు బెంగళూరులో ఉన్నారు. జాతర జరిగినప్పుడు మాత్రం వచ్చి వాళ్ళు ఇక్కడికి వచ్చి స్టే చేస్తారంట. స్టే చేసి ఇక్కడ జాతర జరిపిస్తారు. ఆ కోట స్ట్రక్చర్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది.
ఆ రోజుల్లోనే డిజైన్ చేసి పెట్టారు. ఈ కోట ఎదురుగ్గా కొన్ని ఎకరాల రాజ్యం ఉండిందంట వీళ్ళ కోట చుట్టూ. బట్ అదంతా మనుగడలో మారిపోయి కాలానుసారంగా ఈ కోట ఒక్కటే మిగిలింది. పక్కన అన్ని ఇల్లులు వచ్చేసాయి చూడండి, ఇటు అటు అంతా ఇల్లులు వచ్చేసాయి. ముందర గార్డెన్ లాగా భలే ఉంది. ఎందుకంటే స్ట్రీట్ ల్యాంప్స్ చూడండి ఎంత బాగా ఆ రోజుల్లో డిజైన్ చేశారు. ఎగ్జాక్ట్ ఆపోజిట్లో నిలబడైతే పిక్చరైజ్ చేస్తున్నా. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కోట. ఇక్కడ చూడండి పైన ఈ అద్దం ఎంత బాగుందో. చూడండి ఎంత బాగుంది అద్దం. కొద్దిగా జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి కోట. ఇటు సైడ్ అటు సైడ్ రౌండ్గా చిన్న చిన్న సెక్షన్స్ ఉన్నాయి. ఇదైతే మధ్యలో పెద్ద సెక్షన్ కోట, మళ్ళీ ఇటు సైడ్ రౌండ్గా చిన్న సెక్షన్. ఎంతైనా రాజులే, వాళ్ళ ప్యాలెస్ చూడండి ఎంత బాగుందో. వేరే లెవెల్లో ఉందండి చూడడానికి, రియల్గా చూడడానికి. ఎప్పుడైనా మీరు పుంగనూరుకి వస్తే ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా. మంచి హిస్టారికల్ ప్లేసే కానీ లోపల పంపించుంటే ఇంకా బాగుండేది. బట్ కన్సర్న్డ్ మనుషుల్ని అడిగితే తప్ప లోపల పంపించరు, పర్మిషన్ ఉండాలి. చూద్దాం ఎప్పుడైనా మనకు కూడా టైం వస్తుందేమో. సో ఫ్రెండ్స్, ఇది నేను చూపించాలనుకున్న ఫస్ట్ ప్లేస్. చూసారు కదా ఎలా అనిపించింది. మన సెకండ్ ప్లేస్ కూడా ఒక హిస్టారికల్ ప్లేసే, అక్కడికి కూడా వెళ్దాం. స్టే ట్యూన్. సో మన నెక్స్ట్ స్పాట్ వచ్చి ఒక కోనేరు అండి. సో ఇది కూడా చాలా ఓల్డ్ పురాతనమైన కోనేరు ఇది. ఇదిగోండి నా వెనకాల ఉంది కదా ఇదే. సో ఇదైతే లోపలికి వెళ్దాం. సో చెప్పులు బయట వదిలేసి లోపలికి వెళ్ళాలి. లెట్స్ గో. సో లోపలికి వెళ్ళే ముందు అది శివాలయం పక్కన, దాని పక్కనే కోనేరు ఉందండి. ఈ కోనేరు లోపలికి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళాలి. అంటే చాలా ఎంట్రన్సెస్ ఉన్నాయి 4 sides, బట్ మనం ఈ సైడ్ ఉన్నాం కాబట్టి ఇటు వెళ్తున్నాం. అండ్ లోపలికి వెళ్దాం ఇప్పుడు. సో ఆ రోజుల్లోనే ఎలా కట్టారు చూడండి. సో మనమైతే లోపలికి వెళ్తున్నాం. సో ఇది కోనేరు వ్యూ. చాలా పాతది ఇది. ప్లస్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇదంతా ఒకే బండతో కట్టారంట. సో అది ఇంకో స్పెషాలిటీ. ప్లస్ ఇక్కడ చూడండి ఈ కోనేరు పైన చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి. పాము బొమ్మ. ఇవి ఎందుకున్నాయో నాకు తెలీదు, తెలిస్తే మీరు చెప్పండి. అక్కడక్కడ బొమ్మలు వేస్తారు. రాళ్ళ పైన కూడా బొమ్మలు చెక్కారు వీళ్ళు. ఇక్కడ చూడండి ఏనుగు బొమ్మ. సో ఇక్కడైతే దీపం బొమ్మ ఉంది. సో ఈ బొమ్మలు ఎందుకు చెక్కారైతే నాకు తెలియదు, తెలిస్తే మీరు కామెంట్లో చెప్పండి. ఇక్కడ చూడండి తాబేలు, పక్కన 3 చేపలు ఉన్నాయి. ఈ కోనేట్లో చాలా తాబేలు కూడా ఉన్నాయి. కనిపిస్తే నేను మీకు చూపిస్తాను కూడా. కోనేరు చూడండి ఎంత బాగుందో. ఇందాక నేను చూపించిన కూడా అయితే ఇది పక్కన శివాలయం పక్కన కోనేరు ఇది. ఆ రోజుల్లో ఇలాంటి ఒక కట్టడం కట్టారంటే వితౌట్ ఎనీ టెక్నాలజీ, హ్యాట్స్ ఆఫ్ కదా. దట్టు ఇదంతా ఒకే రాయితో కట్టారంట ఇదంతా. అది ఇంకో స్పెషాలిటీ. ఇక్కడైతే పైన అల్లనేరేడు చెట్టు ఉంది. సో కిందంతా పింక్గా మారిపోయింది అంతా చూడండి. కాయలు పడి మొత్తం పింక్ అయిపోయింది. సో ఇప్పుడైతే నాకు ఒక తాబేలు కనిపిస్తుంది. జూమ్ చేస్తాను చూడండి. అదొక తాబేలు. అది తల బయటకు పెట్టుకొని ఉంది. దగ్గరికి వెళ్తే లోపలికి వెళ్ళిపోద్ది.
ఈ కోనేరులో చాలా తాబేళ్ళు ఉన్నాయి. బట్ ఇక్కడ ఈ మెట్ల పైన కూడా కొన్ని బొమ్మలు చెక్కారు. అది ఎందుకు చెక్కారో నాకైతే తెలియదు. ఇది చూడండి, ఇక్కడ ఒక నెమలి బొమ్మ ప్లస్ అక్కడ ఒక సింహం బొమ్మ వేశారు. చాలా బొమ్మలు ఉన్నాయి అక్కడక్కడ తాబేలు బొమ్మ. అవి ఎందుకు నాకైతే తెలియదు. ఇక నేను చూపించిన తాబేలు అయితే దగ్గరికి వెళ్తుంది. అక్కడ చూడండి, మూవ్ అవుతుంది. అది లోపలికి వెళ్ళిపోయింది. దీని లోపల తాబేళ్ళు ఎక్కువగానే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చి ఈవినింగ్ టైమ్స్ వచ్చి కూర్చొని కొద్దిగా టైం స్పెండ్ చేయడానికి అయితే మంచి ప్లేస్ అది. చాలా బాగుంది. ప్లస్ అటు సైడ్ వచ్చి ఒక బావి కూడా ఉంది. ఇక్కడ చూడండి, బావి. ఇంత కోనేరు మళ్ళా దానిపైన ఒక బావి, వేరే లెవెల్. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా నీళ్ళు ఇంకా ఫుల్గా వస్తే ఫుల్ నిండిపోద్ది. లేదు ఇంకా తగ్గితే దాని లోపల ఏముందో ఇంకా తెలుస్తుంది మనకి. బాగుంది కదా. సో ఇది నేను చూపించాలనుకున్న సెకండ్ హిస్టారికల్ ప్లేస్ పుంగనూరులో. సో టాప్ వ్యూ ఒకసారి చూద్దాం. కుదిరితే పైకి ఎక్కుతున్నా. ఇక్కడ ఇంకో బొమ్మ ఉంది, తేలు బొమ్మ. బాబోయ్, సో టాప్ వ్యూ అయితే ఇలా ఉందండి. మరి హైట్ నుంచి చూస్తే ఎలా ఉంది చూడండి, ఎంత బాగుందో. సో ఇది నేను మీకు చూపించాలనుకున్న ఇంకొక ప్లేస్ పుంగనూరులో, హిస్టారికల్ ప్లేస్. బాగుంది కదా. మీరు కూడా ఎప్పుడన్నా వస్తే విజిట్ చేయండి. చాలా ప్రశాంతంగా ఉంది, కూర్చోవడానికి కూడా చూస్తూ ఉండిపోవచ్చు, అంత బాగుంది. సో నెక్స్ట్ ఇంకొక చోటుకి వెళ్ళాలి, చూద్దాం ఒకసారి. సో ఫ్రెండ్స్, టైం సరిపోకపోవడం వల్ల అయితే మనం ఆ థర్డ్ ప్లేస్కి అయితే వెళ్ళలేదు, రిటర్న్ వచ్చేస్తున్నాం. బట్ అదేంటి అనేది ఇక్కడ పక్కన వేస్తాను చూడండి. అది కూడా ఒక హిస్టారికల్ ప్లేసే. అది ఒక మస్జిద్. అది పుంగనూరులో ఈ మాస్క్ వచ్చి జామియా మసీద్ అని చెప్పి ఉంది. ఇది 1 night లో కట్టారంట. టిప్పు సుల్తాన్ గారు వస్తున్నారని చెప్పి ఈ మాస్క్ 1 night లో కట్టారంట. అది దీని స్పెషాలిటీ. ఓన్లీ ఫొటోస్ చూపిస్తాను నేను మీకు. బట్ కుదిరితే ఇంకోసారి నేను అక్కడికి వెళ్ళి మీకు వ్లాగ్ అయితే చేసి పెడతాను. బట్ యాజ్ ఆఫ్ నౌ టైం సరిపోకపోవడం వల్ల అయితే నేను రిటర్న్ అయితే వచ్చేస్తున్నా. సో ఇది ఇవాళ వ్లాగ్. మీకు పుంగనూరులో హిస్టారికల్ ప్లేసెస్ అయినా ఈ 3 ప్లేసెస్ నేను మీకు చూపించాను. హోప్ మీకు కూడా బాగా నచ్చాయి అనుకుంటున్నాను. వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ సుప్రీం సయ్యద్ ఉంటా. మరి జై హింద్. థ్యాంక్ యూ.